అల్వాల్ 190 తుర్కపల్లి డివిజన్లో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మల్కాజ్గిరి శాసనసభ్యులు మర్రి రాజశేఖర రెడ్డి, మల్కాజ్గిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ రాగడి లక్ష్మారెడ్డి మరియు తెలంగాణ రాష్ట్ర ఎంబీసీ కార్పొరేషన్ డెవలప్మెంట్ మాజీ చైర్మన్ నందికంటి శ్రీధర్ హాజరై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం, ప్రతి కార్యకర్త పార్టీ బలోపేతానికి కృషి చేయడం, అలాగే ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సమిష్టిగా ముందుకు సాగాలని నాయకులు పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీని మరింత బలపరిచేందుకు కార్యకర్తలందరూ ఐక్యంగా పనిచేయాలని నాయకులు సూచించారు. దయచేసి ఇది చాలా సీరియస్ గా తీసుకోండి. ఈ మూడు విషయాలను తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఇబ్బందికరంగా ఉంటుంది పార్టీకి కానీ నిలబడిన వ్యక్తుల్లో కూడా. కాబట్టి దయచేసి మీరందరూ కూడా బూత్ బిఎల్ఓస్ దగ్గరికి వెళ్ళి ఎక్కడ ఓట్లు తీస్తున్నారు, 2 ఓట్లు ఇక్కడ నియోజకవర్గంలో ఇక్కడ ఉంటాయి, ఓట్లు పక్క నియోజకవర్గంలో ఉండొచ్చు. కాబట్టి వాళ్ళు అడుగుతారు మీ ఓటు ఎక్కడ ఉంచుకుంటారని. దయచేసి మల్కాజ్గిరిలో ఉంటే మనకు రేపు పడాల్సిన ఓట్లు కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోతే ఇబ్బంది అవుతుంది. కాబట్టి మరి కమిటీ మెంబర్స్ని రాజశేఖర్ రెడ్డి గారి నేతృత్వంలో ఒక కమిటీ వేయడం జరిగింది. ఈ విస్తృత అవకాశం ఉంటుంది, తప్పకుండా మీ అభిప్రాయాలు కూడా చెప్పవచ్చు ఇందులో. కాబట్టి మరి ఇక్కడ సీనియర్ నాయకులను కూడా ఎవరిని కూడా పైకి వినిపించలేదు, అన్యథా భావించద్దు. మరి ముఖ్యంగా మీరు ఎవరైనా కూడా ప్రెసిడెంట్కు కమిటీ నిర్మాణంలో ప్రెసిడెంట్కు మీరు పేరు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక యాప్ ఉంది, అందులో 2002 ఓట్స్ లిస్ట్ నేను చెక్ చేస్తున్నాను. ఒకవేళ ఎవరిదైనా లేకపోతే ఎమ్మెల్యే సాబ్ దగ్గర వెళ్తే అది మనం తొందరగా చేసుకోవచ్చు. యాడ్ సబ్జెక్ట్ లేకుండా ఏ టాపిక్ మాట్లాడాలి. సో ఎప్పుడైనా వెళ్ళండి, తన సబ్జెక్ట్ తీసుకెళ్తాడు, సబ్జెక్ట్ వచ్చాడు. కాబట్టి ఏ సమస్య ఉన్నా వెళ్ళండి, ఆల్వేస్ అవైలబుల్. గొప్ప బీద తేడాలు ఎనీ టైమ్ ఈజ్ అవైలబుల్. అండ్ ఎస్, లాంగ్ టర్మ్ లీవ్ కూడా తీసుకోలేదు ఇక్కడ. ఈజ్ ఆల్వేస్ అవైలబుల్. వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్ బికాస్ ఈజ్ వర్కింగ్ హార్డ్ ఫ్రమ్ బికాస్ ఫ్రమ్ ఎలక్షన్ డే. ఇక్కడ ఉన్న వాళ్ళు అందరం ఒకటే, ముందెళ్ళినా నేను ముందెళ్ళినా అందరూ ఆడాల్సింది కూడా అక్కడే. అదొక్కటి గుర్తు పెట్టుకొని పనిచేయాలని నేను ఈ సమస్య గొప్ప మాటే. నేను వెళ్తున్నానా నువ్వు ముందున్నావని కాదు. నన్ను అందరం కావాలి, అందరూ ఉండాలి, అందరూ కృషి చేయాలి, రాజన్నకి మంచి పేరు తేవాలి. అది నేను కోరుకుంటాను. అభివృద్ధి పనులు చేశారు కాబట్టి అదే కానీ చూసి మన ఇన్స్పైర్ అయ్యి శివకాంతో చేయాలని మన ఇన్స్పిరేషన్తో ముందుకు వచ్చారు. ఆహ్వానాన్ని మళ్ళీ చేసినప్పుడు చాలా ధన్యవాదాలు. ముఖ్యంగా ఆనందన గారికి వాటిని మనం ఇన్స్పిరేషన్ తీసుకొని ఉద్యోగంలో పాల్గొంటారు. రావుల ఆనంద గారికి, మహేష్ బాబు అంటారు, ఎంతవరకు అయితే తీసుకొని అన్నతో వాళ్ళ మీద కలిసి ఫుల్ టైం పనిచేసిన. ఇంతవరకు నేను ఏ ఎమ్మెల్యే దగ్గర పనిచేయడం చూసినా మీరు ఎవరి దగ్గర పోలేదు. అన్న పనిచేసే పనితీరు నచ్చింది కాబట్టి ఫుల్ టైం అన్నతో కలిసి పనిచేస్తున్నా. ఇలాంటి ఎమ్మెల్యే మనకు దొరకడం నిజానికి మన అదృష్టము. ఇలా ఉన్న రోజులు మనకి పనులు అవుతాయి నమ్మకంతో అన్నతో పాటు ట్రావెల్ చేస్తున్నా. అన్న నేను మీతో పాటు ట్రావెల్ చేసిన మై ట్రావెల్ స్టార్టెడ్ విత్ యూ అండ్ ఏంటి విత్ యూ మీరు అందరి సమక్షంలో చెప్తున్నారు. నాకు మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి ఇన్ఛార్జ్ అంటే నువ్వే అని స్వయాన కేసీఆర్ గారు చెప్పిన వ్యక్తి మా పరశురామ్ రెడ్డి గారు. అదేవిధంగా అరుణ్, చాలా మంది యువకులు ఉన్నారు. ఈ యువకులకు ప్రాతినిధ్యం వహించాలంటే కొందరు సీనియర్లు రానియారు. ఇప్పుడు మా శోభనాన్ని ఉన్నాడు, ఏందన్నా వాళ్ళకి ఏం తెలుసు, వాళ్ళకి ఏమైనా టవర్ ఎక్కిరా లేకపోతే ఇంకేమైనా చేసినా గాలకెట్లు ఇస్తాము అన్నారు అనుకో, పంచాయతీ ఓట్లు కూడా తీసేయబడుతుంది. ఇంకా కొత్త ఓటర్లను చేసుకునే అవకాశం కూడా ఉంది. ఎవరైతే లీడర్ ఇక్కడ నుంచి కార్పొరేటర్గా కావాలనుకుంటాడో
లేకపోతే ప్రెసిడెంట్గా కావాలనుకుంటాడు, వివిధ సంఘాలలో ప్రెసిడెంట్లు, ట్రెజరర్లు, సెక్రటరీ కావాలనుకుంటారు. దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి బస్తీ బస్తీకి బూత్కి తిరిగి ఏ ఓటు ఉంది, ఏ ఓటు లేదు, ఎవరిది పోతుంది, ఎవరిది పోదు. ఎందుకంటే ఈ ప్రాంతంలో చాలా మంది కొత్త సావధాని సే కూడా కేర్ లియేతో अपन మంచిగా చేసుకోవచ్చు అనేది నేను చెప్తున్నాను. మీరు మళ్ళా ఆ యొక్క జాగ్రత్తలు తీసుకోకుండా తర్వాత వచ్చి అన్న ఇట్లా అయింది అంటే మనం ఏమీ చేయలేము. ఇంకోటి, మీరు ఎవరిదైనా ఓట్ చేయించాలనుకుంటే కూడా మీరు ఆ డాక్యుమెంట్స్ ఉండాలి. వాళ్ళు ఎక్కడోళ్ళు, వాళ్ళు మన నిజామాబాద్ వాళ్ళ, ఆదిలాబాద్ వాళ్ళ, లేకపోతే యూపీ వాళ్ళ, లేకపోతే బీహార్ వాళ్ళ, అక్కడ ఓటర్ కార్డ్ ఏమైనా ఉందా, అక్కడ వాళ్ళు మ్యాప్ చేసుకున్న సందర్భం ఏముందా, ఆ రికార్డ్ లేకుండా తీసుకొచ్చి మీరు గెలిపించారు. దానికి అంతా కూడా ఇక్కడ ఈ ఏరియాలో నాకు హైయెస్ట్ మెజారిటీ డివిజన్లో వచ్చిందంటే మచ్చబులారం డివిజన్ నుంచే నాకు హైయెస్ట్ మెజారిటీ వచ్చింది. దీనికి అందరికీ కూడా మీరు అందరూ కారణం. కాబట్టి మిమ్మల్ని ఎప్పుడు నేను మర్చిపోను. మీకు ఏ అవసరం ఉన్నా నేను ముందుండి నిలబడతానని సందర్భంగా తెలియజేసుకున్నాను. ఇంకొకటి, ఇంకా మీకు ఏమైనా సమస్యలు ఉన్నా డెఫినెట్గా నేను ఇంతవరకు కూడా 2.5 సంవత్సరాలు ఇప్పుడు కాలం అయింది. ఒక్కసారి కూడా లీవ్ తీసుకొని నేను ఎక్కడికో 15 రోజులు ఎటో పోయినా అసలు 15 రోజులకు ఒకసారి కలుస్తాడనే సందర్భం కూడా ఉండదు. మీరు ఎవ్వరు కావాలనుకున్న వాళ్ళు నిస్సంకోచంగా ఆఫీస్కి వస్తే నేను డెఫినెట్గా అక్కడ చాలా ఇబ్బందికరమైన పరిస్థితి తలెత్తే అవకాశం ఉంది. ఎందుకంటే 2002లో ఓటర్ లిస్టు ప్రకారంగా అక్కడ ఇండ్లని మ్యాప్ చేసుకునే అవకాశం అక్కడ వాళ్ళు ఒక ఎజెండాగా తీసుకున్నారు. కాబట్టి 2002లో ఏ ఇల్లు ఉంది, ఆ ఇంటి ప్రకారంగా మన ఓటర్స్ ఏంది అనే దాంట్లో చాలా అపోహలు, చాలా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి మీరందరూ జాగ్రత్తగా ఉండి వాటిపైన కొంచెం బేసిక్గా మనం పబ్లిక్లో పోయి పబ్లిక్కి ఏం పని చేయాలనే స్పృహ ఈ యొక్క నాయకులలో ఎక్కువ ఉంది. కానీ అన్ఫార్చునేట్లీ ఏంటంటే నాకు మన క్యాడర్ని పరిచయం చేయడంలో కొంచెం విఫలమైనరు అని అనుకోవాలి. ఎందుకంటే చాలా మంది కొత్త ముఖాలే కనిపిస్తుంది. ఇప్పుడు నేను కూడా రేపు వాళ్ళతో మంచిగా నేను ఏదైనా వ్యవహారం చేయాలనుకుంటే నాకు కూడా ఇబ్బందులు కలిగే అవకాశం ఉండదు. సడన్గా ఎక్కడో కలిసి అన్న అంటే ఎవరు బాబు అంటే కూడా అది కొంచెం అబ్బాయిగా ఉంటుంది. కాబట్టి కొంచెం మన క్యాడర్ కూడా కలిసే విధంగా కొంచెం చూసుకుంటా మీరు ఏమైనా ఇబ్బందులు ఫేస్ చేసినా మమ్మల్ని సంప్రదిస్తే మేము కరెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. అంటే చాలా ఉంటుంది, మీరు ఎక్కడో ఒక పరిస్థితి ఇబ్బంది గమనిస్తారు, బట్ మాకు చెప్పరు, ఎవరికి చెప్పరు. తర్వాత ఎప్పుడో నెలకు వస్తారు, నెలకు వచ్చి అన్న ఇక్కడ మా ఓటు పోయింది, ఇది ఎట్లా చేద్దామంటే అదేమో అంటారు చూడు, చేతులు కాలినాక ఆకులు పట్టుకున్న చందనంగా మనకు ఉంటుంది. ఆ విధంగా పోయే విధంగా చూసుకుందాం అనే విధంగా కొంచెం ప్రయత్నం జరుగుతుంది. మల్టిపుల్ టైమ్స్ ఇన్స్పెక్షన్ జరిగింది. వాళ్ళు ఆర్యూబీ నిర్మించడం వలన అందులో జమ అయ్యే నీళ్ళని ఎక్కడికి తీసుకుపోవాలంటే మన రుక్మిణి ఎన్క్లేవ్ దగ్గర నుంచి కూడా దాన్ని డైవర్ట్ చేయవచ్చు అనే దాకా హోంవర్క్ నడుస్తుంది. దాంట్లో కొంచెం జాప్యం జరుగుతుంది. అంటే ఇంకా ఎటువంటి ఫైనలైజ్ కాలేదు. మళ్ళీ మీకు కూడా ఓపెన్గా చెప్తున్నాను, ఎక్కడ అంటే దాన్ని సరి చేసుకోవడానికి ఇప్పుడు ఆనందన్న ఇక్కడ కూర్చుండు. ఈయన ఇంతకుముందు మల్కాజ్గిరి ఇన్ఛార్జిగా పనిచేసిన అనుభవం ఉంది, అడ్వైజర్గా పనిచేసిన ఆయనకు అనుభవం ఉంది. అంటే పోయిన అంటే మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడున్న ఎమ్మెల్యే కాలంలో 5 ఏళ్ళు ఆయన అడ్వైజర్గా మన ప్రాంతానికి సేవలు. ఇంకా 2.5 సంవత్సరాలు ఉన్నాయి. ఈ 2.5 సంవత్సరాల్లో తప్పకుండా ఇప్పుడు మీరు చూసే మల్కాజ్గిరికి ఒక బెటర్ మల్కాజ్గిరి చేస్తాం తప్ప బట్ వెనుకకు పోయేది లేదు. మనకు ఫస్ట్ ఏడాది మనకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఏమి ఇబ్బందులు మీ అందరికీ తెలుసు. అపోజిషన్ ఎమ్మెల్యే అయినా పవర్లో వచ్చిన వ్యక్తులు మనం పనిచేయనివద్దు అని చెప్పి అధికారులకు చెప్తే మనం ఉన్న కాడికి వస్తుంది. కాబట్టి దయచేసి దీన్ని అర్థం చేసుకోండి అని చెప్పడం. ఇంకోటి, ఇంతకుముందు అన్నకు చాలా స్పష్టంగా క్లియర్గా చెప్పింది, ఎవరైతే కార్పొరేటర్గా నిలబడాలి అనుకుంటారో వాళ్ళ అధ్యక్షులుగా నిలబడకండి. ఇది కూడా కండిషన్ ఎందుకు చెప్తున్నామంటే త్వరలోనే ఎన్నికలు జరగబోతున్నాయి. మళ్ళీ ఒక కన్ఫ్యూజన్, మరి అధ్యక్షుడు ఈయననే మళ్ళీ కార్పొరేటర్ ఈయనని అనుకున్నప్పుడు కొంచెం మనకి సంస్థాగత కొత్త నూతనంగా ఏర్పడిన డివిజన్ 190 డివిజన్ తుర్కపల్లికి కుటుంబం టీఆర్ఎస్ నూతనంగా ఏర్పడదు. కాబట్టి
ముఖ్యమైన కార్యకర్తల మీటింగ్ నిర్వహించడం జరిగింది. దీనికి గాను ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గారు వచ్చారు, మాజీ చైర్మన్ ఎంపీసీ చైర్మన్ నందికంటి శ్రీధర్ గారు వచ్చారు, రావుల అంజయ్ గారు వచ్చారు, అలాగే పెద్దలు వచ్చారు. ఇంకా సో ఈ యొక్క మీటింగ్ని అత్యంత సక్సెస్ఫుల్గా నిర్వహించిన మా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ జై తెలంగాణ, జై జై తెలంగాణ. మా యొక్క కొత్త నూతనంగా ఏర్పడిన డివిజన్ 190 డివిజన్ తుర్కపల్లికి ఈ యొక్క కుటుంబం బీఆర్ఎస్ కుటుంబం నూతనంగా ఏర్పడదు కాబట్టి ముఖ్యమైన కార్యకర్తల మీటింగ్ నిర్వహించడం జరిగింది. దీనికి గాను ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గారు వచ్చారు, మాజీ చైర్మన్ ఎంపీసీ చైర్మన్ నందికంటి శ్రీధర్ గారు వచ్చారు, రావుల అంజయ్ గారు వచ్చారు, అలాగే పెద్దలు వచ్చారు. ఇంకా సో ఈ యొక్క మీటింగ్ని అత్యంత సక్సెస్ఫుల్గా నిర్వహించిన మా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ జై తెలంగాణ, జై జై తెలంగాణ. హ్యాట్స్ ఆఫ్ టు అన్న. బట్ ఇది ఎందుకంటే ఇంత మంచిగా మనం పని చేయాలనే ఒక అదృష్టంగా మనం తీసుకోవాలని, అంత మంచి ఎమ్మెల్యే మనకు దొరకడం అనేది ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితిలో అన్ని సమస్యలు ఎదుర్కొంటూ ముందుకెళ్తున్న మరి రాజశేఖర రెడ్డి అనేది ప్రత్యేక కృతజ్ఞత. ఈ సందర్భంగా డివిజన్లో కష్టపడి పార్టీని పైకి తీసుకెళ్లే ఒక ఎజెండాతో మేము పనిచేయాలని అనుకుంటున్నాము, చేసి చూపిస్తాము. జై తెలంగాణ, జై కేసీఆర్, మరి రాజశేఖర రెడ్డి అన్న నాయకత్వం వర్ధిల్లాలి. 190వ డివిజన్ మచ్చబల్ల తుర్కపల్లి డివిజన్లో ఈరోజు మన కార్యకర్తల డివిజన్ సమావేశంలో మరి రాజశేఖర రెడ్డి అన్న ప్రత్యేక అతిథిగా వచ్చి మమ్మల్ని ఎంతో కృషిగా పనిచేయాలి, మీరు ముందుకు తీసుకెళ్ళాలి, మీ అందరూ కలిసి ఇది మనకి కమిటీలు వేస్తున్నారు. ఈ కమిటీల సందర్భంగా ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయండి, పార్టీని గెలిపించుకోండి అని ఒక సందేశం ఇచ్చారు. ఆ సందేశ ప్రకారం మేము వెళ్ళాలి, అన్నతో కలిసి నడవాలని మేము అనుకుంటున్నాము. ఇది ఎందుకంటే ఇలాంటి మనకి ఇంత మంచి నాయకుడు మన మల్కాజ్గిరి ఎమ్మెల్యేగా దొరకడం అనేది చాలా అదృష్టం. ఇంతమంది ఎమ్మెల్యేలు వచ్చారు, ఏ రోజు డెవలప్మెంట్ గురించి ఆలోచించలేదు, మల్కాజ్గిరి అభివృద్ధి గురించి ఎవరు మాట్లాడలేదు. తన భుజాల మీద వేసుకొని ప్రతి ఒక్క ఆఫీసర్స్ దగ్గర కానీ ఏదైనా రోడ్స్ కానీ డ్రైనేజ్ కానీ రైల్వేకి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా తన భుజాల మీద వేసుకొని స్టిల్ ఈ రోజు వరకు ఆఫీసర్స్ వెళ్ళి మాట్లాడడం కానీ ఏదైనా కూడా కష్టపడి తీసుకురావాలి, ప్రజలకి వాళ్ళని నేను చూసుకోవాలి, వాళ్ళ బాగోగులు నేను ఉండి అన్నీ గమనించి